వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవ సేవా సమితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బాలం రత్నాజీ సౌజన్యంతో తులాభార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 80 కేజీల పట్టిక బెల్లంతో ఎమ్మెల్యేని తులాభారం చేయడం జరిగింది. నకిలీ డి పట్టాలను సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జగదీష్ అనే వ్యక్తి గుడిపల్లి మండలంలోని రైతులకు నకిలీ డి పట్టాలను జిరాక్స్ సెంటర్లో సృష్టించాడని చెప్పారు. ఇలా చాలా మంది రైతులను మోసం చేశారన్నారు. అతని నుంచి నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా నకిలీ పట్టాలను రైతుకు అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త వలస బాలికల వసతి గృహంలో వార్డెన్ మద్యం తాగుతూ తమతో అమానుషంగా ప్రవర్తిస్తోందని ఇటీవల విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇదే విషయంపై ఎమ్మెల్యే లలిత కుమారి హాస్టల్ను సందర్శించి వార్డెన్ను విచారించారు. ఘటన జరిగి 2 రోజులు కావస్తున్నా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థినిల ఆందోళన మేరకు వార్డెన్ నీరజ కుమార్ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీకాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సారాయి తయారీ బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గోపాలపురం గ్రామ శివారులో సారాయి తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి వ్యక్తిపై కేసు నమోదు చేశామని గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు మీడియాకు తెలిపారు. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించనున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే రైతులు సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కేటాయించిన మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్న దిశగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. అలానే మెడికల్ కాలేజీకి కేటాయించిన డాక్టర్ల బదిలీని ఆపాలన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తే కాలినడకన వచ్చి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటామని టీడీపీ కార్యకర్తలు దూదేకుల దస్తగిరి పిడతల రవి మొక్కు పెట్టుకున్నారు. అందులో భాగంగా కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. శ్రీశైలం సమీపంలోకి పాదయాత్ర చేరుకుంది. వారి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారితో పాటు కొంచెం దూరం పాదయాత్ర చేశారు. బద్వేల్ మున్సిపాలిటీలోని గోపవరం మండలంలో ఉన్న సర్వే నెంబర్ 855లో ఉన్న ప్రభుత్వ స్థలంలో పిల్లర్స్ వేస్తున్నారని సమాచారం రావడంతో కమిషనర్ వెళ్లి జేసీబీతో ఈ నెల 8న తొలగించారు. శ్రీధర్ నా స్థలం ఉన్న పిల్లర్స్ కమిషనర్ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారని కమిషనర్ పై పరువు నష్టం దావా చేయాలన్నారు. ఈ విషయంపై స్పందించిన గోపవరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 855 గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. సంస్కారవంతంగా తన యూట్యూబ్ ఛానల్ ని నడపడమే తప్ప ఛానల్ ఏర్పాటులో ఇతర ఉద్దేశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థ నగర్ క్యాంప్ కార్యాలయంలో అంబటి మాట్లాడారు. ప్రతిసారి మీడియా ముందుకు రాలేం కాబట్టి ఛానల్ ఏర్పాటు చేశానని, వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తానని చెప్పారు. ఛానల్ ని సబ్స్క్రైబ్, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు కులాల వారికి ఉచితంగా విద్యుత్ అందించాలని, అదానిపై చర్య తీసుకోవాలి, విద్యుత్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు.